ఎవ్రీవన్, వెల్కమ్ టు సక్సెస్ స్టడీ హోమ్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ నుండి వచ్చే ప్రతి అప్డేట్ పొందడానికి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. ఇంకా మనం మన టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు మనం 3వ తరగతి గణితం నుండి 2వ పాఠమైన సంఖ్యలు అనే పాఠం గురించి తెలుసుకుందాం. చూడండి, మొదటగా ఇక్కడ సంఖ్యలు పక్కనున్న చిత్రాన్ని పరిశీలించండి. చూడండి, ఇక్కడ చిత్రంలో ఎవరెవరు ఉన్నారు? దుకాణదారుడు, తల్లి, కూతురు, రకరకాల సామాన్లు ఉన్నాయి. చూడండి, ఉన్నాయి కదండి. ఇక్కడ ఏమేమి సామాన్లు ఉన్నాయి చూడండి. స్టవ్, ఓవెన్, హాట్ బాక్స్, మిక్సీ జారు, ఫ్లాస్క్లు, బాస్కెట్స్, టేబుల్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ బిందు వాళ్ళ అమ్మతో కలిసి గృహోపకరణాల ప్రదర్శన మరియు అమ్మకం కేంద్రానికి వెళ్ళింది. వారు కొన్ని వస్తువులను కొనదలిచారు. వస్తువులు మరియు వాటి ధరలు పరిశీలించండి. బిందు కొన్ని వస్తువుల ధరలు చదవడం ప్రారంభించింది. ఆమెకు సాయం చేయండి. ఇక్కడ చూడండి, బిందు వస్తువుల ధరలు చదవడం ప్రారంభించింది, ఆమెకు సాయం చేయండి. ఓకే. ఇక్కడ చూడండి, మొదటి ప్రశ్న, ఈ దుకాణంలో మీరు ఏ వస్తువులు గమనించారు? చూడండి, ఇక్కడ ఏమేమి వస్తువులు ఉన్నాయి? స్టవ్ ఉంది, పెను ఉంది, ఓవెన్ ఉంది, ఐరన్ బాక్స్ ఉంది, మిక్సీ గ్రైండర్లు ఉన్నాయి, మిక్సీ జార్స్ ఉన్నాయి, కప్స్ ఉన్నాయి, ఫ్లాస్క్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి, హాట్ బాక్స్లు ఉన్నాయి, టేబుల్స్ ఉన్నాయి, చైర్స్ ఉన్నాయి, బాస్కెట్స్ ఉన్నాయి. ఓకే, ఇన్ని ఉన్నాయి చూడండి. మళ్ళీ హాట్ బాక్స్ ధర ఎంత? హాట్ బాక్స్ ధర చూడండి, హాట్ బాక్స్ ధర 795. చూడండి ఎంత? హాట్ బాక్స్ ధర 795. థర్మోస్ ఫ్లాస్క్ ధర ఎంత చూడండి? థర్మోస్ ఫ్లాస్క్ ధర ఎంత? 675. కూరగాయలు పెట్టే ధర, కూరగాయలు పెట్టేటి ఇదే అండి, బాస్కెట్ ధర ఎంత అండి? 42. గ్యాస్ స్టవ్ ధర ఎంత? స్టవ్ ధర ఇచ్చారు చూడండి. స్టవ్ ధర ఇక్కడ ఇచ్చారు చూడండి, 2350 రూపాయలు. ఎంత? 2350 రూపాయలు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి 2 క్వశ్చన్లు ఇచ్చారు. 4 అంకెల సంఖ్య ఏ విధంగా ఏర్పడుతుంది? మీకు తెలుసా 4 అంకెల సంఖ్య? ఇప్పుడు చూడండి, 9కి 1 కూడితే 10, ఇది 2 అంకెల సంఖ్య. అదే చూడండి, 99కి 1 కూడితే 100, ఇది 3 అంకెల సంఖ్య. ఇప్పుడు చూడండి, 999కి 1 కూడితే 1000, ఇది 4 అంకెల సంఖ్య. 4 అంకెల సంఖ్య ఎలా ఏర్పడుతుందో తెలుసుకున్నారు కదండి. 3 అంకెల పెద్ద సంఖ్యకు, అతిపెద్ద సంఖ్యకు చిన్న సంఖ్య అయిన 1ని కూడగా మనకు వచ్చే సంఖ్యను 4 అంకెల సంఖ్య అంటారు. 4 అంకెల సంఖ్య ఏ విధంగా ఏర్పడుతుంది చూసుకున్నారు కదా. 4 అంకెల సంఖ్యలో 4వ స్థానం యొక్క పేరేమిటి? చూడండి, ఇక్కడ స్థానం విలువలు చెప్తాను. 1లు, 10లు, 100లు, 1000. 4వ స్థానం విలువ ఏంటండి? 1000. గుర్తుపెట్టుకోండి, 1000. చూడండి, ఇక ఇవి చేయండి. ఇవ్వబడిన సంఖ్యలో అక్షరాల్లో రాయండి. చూడండి, హాట్ బాక్స్ ఎంత ఉంది చూడండి. హాట్ బాక్స్ 795 అంటే 795. ఎంత? 795. చూడండి, మిగతా వాటిని మీరు కామెంట్స్ ద్వారా తెలపండి. ఎందుకంటే ఇవి అక్షరాలతో రాయడం ఇది సులభమే కాబట్టి మీరు ఆ కామెంట్స్తో తెలపండి. 42, 328, 2350. చూడండి, 4 అంకెల సంఖ్యల గురించి తెలుసుకుందాం. ముందు పాఠంలో మనం ఏం తెలుసుకున్నామండి? 3 అంకెల సంఖ్యల వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు 4 అంకెల సంఖ్యల గురించి తెలుసుకుందాం. 9 నుండి 10 మరియు 99 నుండి 100 ఎలా పొందుతామో గుర్తుకు తెచ్చుకుందాం. చూడండి, ఇక్కడ 9 + 1 = 10, 2 అంకెల సంఖ్య. 99 + 1 = 100, 3 అంకెల సంఖ్య. 999 + 1 ఎంత అండి? 1000. ఎంత? 1000. ఏం సంఖ్య ఇది?
4 అంకెల సంఖ్య. 4 అంకెల 4 అంకెల సంఖ్య. 4 అంకెల సంఖ్య చూడండి. 99 ఒకటి కలపడం ద్వారా 100 పొందుతాం. మరి 999 ఒకటి కలపడం ద్వారా ఏం పొందుతాం? 1000. 4 అంకెల సంఖ్య. ఇక్కడ ఎన్ని వందలు ఉన్నాయి చూడండి. ఇక్కడ వందలు. ముందు పాఠంలో మనం తెలుసుకున్నాం కదండి. స్క్వేర్స్ వచ్చి 100, దిమ్మెలు వచ్చి పదుల స్థానము, ఈ చిన్న చిన్న స్క్వేర్ బాక్సెస్ వచ్చి ఒకట్లు. చూడండి పెద్ద స్క్వేర్స్ 1 2 3 4 5 6 7 8 9. 9 అంటే 900. 1 2 3 4 5 6 7 8 9. 9 అంటే 90. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9. 9 ప్లస్ 1. ఇది చూడండి 9 ప్లస్ 1 10. చూడండి 9 ప్లస్ 1. చూడండి 9 ప్లస్ 1 ఎంత అండి? 10. 10 ప్లస్ 90 100. 100 ప్లస్ 900 1000. ఇది 4 అంకెల చిన్న సంఖ్య. 4 అంకెల చిన్న సంఖ్య 1000. చూడండి నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఎన్ని ఇచ్చాడు? పెద్ద చూడండి 1 2 3 4 5 6 7 8 9. 9 అంటే 900. 900. ఇది చూడండి దిమ్మెలు 1 2 3 4 5 6 7 8 9 10. 10. 10 అంటే 10 ఇంటూ 10ల స్థానంలో ఉంటుంది కాబట్టి ఇంటూ 1 అంటే 900 ఇంటూ 900 ప్లస్ 10 100 ఎంత అండి? ఇది కూడా 1000. ఇక్కడ చూడండి ఒకట్లు వందలు ఎన్ని ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. 10 అంటే 10 ఇంటూ 100ల స్థానం కాబట్టి 100 ఈక్వల్ టు 1000. 1000ని ఎలా సూచిస్తున్నాడు చూడండి. ఒక పెద్ద గ్రీన్ కలర్ క్యూబ్ లా చూస్తున్నాడు 1000ని. ఒక చూడండి ఇక్కడ 900 ప్లస్ 100 ఈక్వల్ టు 10 వందలు. 10 వందలు ఈక్వల్ టు 1000. గుర్తుపెట్టుకోండి 10 వందలు 1000ని ఏర్పరుస్తాయి. ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. 1000ని 1000గా రాస్తాం. ఈ విధంగా 999కి 1 కలపటం ద్వారా 1000 పొందుతాం. చూడండి ఇక్కడ 1000 ఏ విధంగా ఏర్పరచాలో ఇప్పుడు నాకు తెలిసింది. ఇక్కడ ఒక పాప చెప్తాను చూడండి. 1000ని ఎలా ఏర్పరచాలో ఈ పాపకు ఇప్పుడు అర్థమైందంట. మీకు కూడా అర్థమైంది కదా? ఓకే. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దామా? ఓకే. కింద ఇవ్వబడిన వాటిని పరిశీలించండి. బ్లాకులతో చూపబడిన సంఖ్య. చూడండి ఇక్కడ ఎన్ని క్యూబ్లు ఉన్నాయి? పైన తెలిపినారు కదా మనకి. ఇక్కడ చూడండి 1000 ఎంత? ఒక క్యూబ్ వచ్చి 1000 విలువ. ఇక్కడ చూడండి ఇప్పుడు క్యూబుల ద్వారా లెక్క చేద్దాం. ఒక క్యూబ్ ఉంది. ఒక క్యూబ్ అంటే 1000. ఇక్కడ చూడండి అబాకస్ పై చూపబడిన సంఖ్య. చూడండి ఒకట్ల స్థానం, వందల స్థానం, ఒకట్ల స్థానం, పదుల స్థానం, వందల స్థానం, వేల స్థానం. చూడండి ఇక్కడ ఒకట్ల స్థానంలో 0 అంటే ఏమి లేవు. పదుల స్థానంలో 0 ఏమి లేదు. వందల స్థానంలో 0 ఏమి లేదు. వేల స్థానంలో 1 ఉంది. 1 ఉంది కాబట్టి ఒక రెడ్ పూసేసినాడు. ఏం పూసేసినాడు? రెడ్ కలర్ పూసేసినాడు. ఇక్కడ చూడండి రెండు క్యూబ్లు ఇచ్చాడు. 2 క్యూబ్లు అంటే 1000 ప్లస్ 1000 ఎంత అవుతుంది? 2000 అంటే 2000. ఇక్కడ కూడా చూడండి ఒకట్ల స్థానంలో 0, పదుల స్థానంలో 0, వందల స్థానంలో 0, వేల స్థానంలో మాత్రం 2. అందుకని ఇక్కడ 2 రెడ్ ఎరుపు పూసలు వేసినాడు. చూడండి మళ్ళీ ఇక్కడ చూడండి 1000 ప్లస్ 1000 ప్లస్ 1000. 1 2 3 1000 ఉన్నాయి కాబట్టి
3000. 3000ని ఎలా రాశారు చూడండి, ఒకట్ల స్థానంలో 0, పదుల స్థానంలో 0, వందల స్థానంలో 0, వేల స్థానంలో మాత్రం 3. అంటే 3 ఎర్రపూసలు వేశాడు, 3 ఎర్రపూసలు వేశాడు. ఓకే ఓకే, ఇది అబాకస్ ద్వారా లెక్కించడం. ఇక్కడ చూడండి 4000, 4 బాక్సులు ఉన్నాయి కాబట్టి 4000. 4000 అంటే ఒకట్ల స్థానంలో 0, పదుల స్థానంలో 0, వందల స్థానంలో 0, వేల స్థానంలో మాత్రం 4 ఎరుపు పూసలు. ఇక్కడ 5000 సేమ్ ఇలాగే చూడండి, ఒకట్ల స్థానంలో 0, పదుల స్థానంలో 0, వందల స్థానంలో 0, వేల స్థానంలో మాత్రం 5 పూసలు వేసినాడు చూడండి. 1 2 3 4 5 పూసలు. నెక్స్ట్ 6 చూడండి, 6000 కూడా సేమ్ ఒక బాక్స్ పెరిగింది. 7000కు ఒక బాక్స్ పెరిగింది. ఒక్కొక్క 1000 పెరుగుకుంటా పోయింది, వెళ్ళింది. 8000, 9000 చూడండి, 9000 వరకు చూపించినాడు. అంటే ఇక్కడ చూడండి ఎన్ని పూసలు ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 ఎన్ని ఉన్నాయి, 9 పూసలు ఉన్నాయి. 9 పూసలు వేసినాడు కాబట్టి 9000 అయింది. ఒకట్ల స్థానంలో 0, పదుల స్థానంలో 0, వందల స్థానంలో 0, వేల స్థానంలో మాత్రం 9 పూసలు వేశాడు. ఇక్కడ చూడండి 1000 తర్వాత వచ్చే సంఖ్యలు. 1000 తర్వాత వచ్చే సంఖ్యలు ఎలా, 1000 + 1, 1000 1. 1000 1 తర్వాత వచ్చే సంఖ్య ఏది, 1000 + 1 + 1 చేస్తాం కదండి, 2. ఇక్కడ చూడండి 1000 1 ప్లస్ ఇక్కడ 1 ఉండాలి, 1000 2. ఇలాగే 1000 3, 1004, 1005, అలాగే రాసుకుంటా వెళ్ళొచ్చు. 1100 వరకు రాసినాడు. ఇక్కడ అన్ని ఏం రాసినాడంటే 1 2 1000 1 నుంచి 1100 వరకు రాశాడు. చూడండి 999 తర్వాత వచ్చే సంఖ్యలను చదవడం రాయడం. ఇక్కడ చూడండి 1000 1000 1001 1001 1004ని 1004. ఇది ఎలా రాస్తాం చూడండి, 1009 చూడండి ఇక్కడ 1000 1010. ఇది చూడండి 1000 100. చూడండి 1900 1199 1199 1500. ఇక్కడ చూడండి 2999. చూడండి 2999 4500. చూడండి 4500. ఇక్కడ చూడండి 9999. 99 999. 9999. ఓకే, నెక్స్ట్ చూడండి 4000. చూడండి ఇక్కడ ఎన్ని బాక్సులు ఉన్నాయి, 1 2 3 4. పచ్చ కలర్ బాక్స్ వచ్చి 1000. ఇది 1000 ఒక బాక్స్ వచ్చి, ఇది 100, ఇది 10, ఇది 1. చూడండి ఇప్పుడు పచ్చ కలర్ బాక్స్లు ఎన్ని ఉన్నాయి, 1 2 3 4. 4000 ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 300. ఇప్పుడు ఇవి చూడండి దిమ్ములు 1 2 3 4 5 6 6 పదులు, 1 2 3 4 4 ఒకట్లు. ఇప్పుడు చూడండి ఒకట్ల స్థానంలో ఎన్ని ఉన్నాయండి, 1 2 3 4. ఏ కలరు, పసుపు కలర్ పూసలు 4 వేసాడు. దీంట్లో ఏమిది, పూసల చట్రంలో 4 వేసాడు. నెక్స్ట్ చూడండి పదుల స్థానంలో ఎన్ని ఉన్నాయి, 6. 1 2 3 4 5 6. బ్లూ కలర్వి 6 వేసాడు. మరి చూడండి వందల స్థానంలో 3.
1 2 3 గ్రీన్ కలర్వి 3 వేసాడు వందల స్థానంలో 4000. ఇలాగే 4364 అంటే ఒకట్ల స్థానంలో 4, పదుల స్థానంలో 6, వందల స్థానంలో 3, వేల స్థానంలో 4. దాని మొత్తం కలిపి 4364 ఇలా రాశాడు. ఓకేనా. నెక్స్ట్ చూడండి 64 అని చదువుతాం. 4364ని 4364 అని చదువుతాం. నెక్స్ట్ చూడండి 2000 1 2 2000 1 2 3 4 400 1 2 3 4 5 5 పదులు 1 2 3 ఒకట్ల స్థానంలో 3. చూడండి ఇప్పుడు వేల స్థానంలో ఎంత ఉంది 2, వందల స్థానంలో ఎంత ఉంది 4, పదుల స్థానంలో 5, ఒకట్ల స్థానంలో 3. చూడండి ఇప్పుడు వేల స్థానంలో 2 పూసలు వేసాడు, 2 ఉన్నది కాబట్టి. ఇది ఒకట్ల స్థానం, పదుల స్థానం, వందల స్థానం, వేల స్థానం. ఇది గుర్తుపెట్టుకోండి. వేల స్థానంలో 2, వందల స్థానంలో 4 పూసలు వేసాడు, పదుల స్థానంలో 5 1 2 3 4 5 పూసలు వేసాడు బ్లూ కలర్వి. ఒకట్ల స్థానంలో 3 కాబట్టి 3 పసుపు కలర్ పూసలు వేసాడు. ఇప్పుడు చూడండి కిందది 2453ని 2453 అని చదువుతాం. ఇక్కడ చూడండి 3000 1 2 3 3000, వందల స్థానంలో 3000, వేల స్థానంలో 3000. ఇక్కడ చూడండి మళ్ళీ వందల స్థానం 1 2 3 4 400, పదులు 0, ఒకట్ల స్థానంలో 1 2 3 4 5 6. చూడండి వేల స్థానంలో ఎంత 3, వందల స్థానంలో 4, పదుల స్థానంలో ఎంత ఉందండి 0 ఉంది, 0 అలాగే పెట్టాలి. ఒకట్ల స్థానంలో 6, 3406 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా పూసల చట్టం వేసారు చూడండి. ఒకటి స్థానంలో 1 2 3 4 5 6 6 ఉన్నాయి. పదుల స్థానంలో 0 కాబట్టి దానికి ఏమి వేయలేదు పూసలు. ఇక్కడ చూడండి వందల స్థానంలో 4 ఉన్నాయి కాబట్టి 4 పచ్చ కలర్ పూసలు వేశాడు. వేల స్థానంలో 3 ఎరుపు కలర్ పూసలు వేశాడు. 3406 3406 అని చదువుతాం. ఓ ఇక్కడ చూడండి ఈ అబ్బాయి ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. ఓ ఇందులో ఇలా ఉన్నాయి, ఒక ఎర్ర పూస 1000, ఒక ఆకుపచ్చ పూస 100, ఒక నీలం పూస 10, ఒక పసుపు పూస 1. గుర్తుపెట్టుకోండి ఇది ఇక్కడ ఉన్నాయి కదా ఇలాగే. ఈ పసుపు పూస ఒకటి వచ్చి 1, 10 పూస ఒకటి వచ్చి 10 బ్లూ కలర్ పూస. ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ పూస ఒకటి వచ్చి 100, అదే రెడ్ కలర్ పూస ఒకటి వచ్చి 1000. గుర్తుపెట్టుకోండి ఇవి ఇలా అర్థమైంది. ఆ బాలుడికి అర్థమైంది, మీకు కూడా అర్థమైంది కదండి. ఓకే నెక్స్ట్ చూడండి. ఇవి చేయండి. సరైన అంకెను సర్కిల్లోను మొత్తం సంఖ్యను రెక్టాంగిల్లోను రాయండి. చూడండి వేలు ఎన్ని వేలు ఉన్నాయి ఇక్కడ 1 2 3 4 4000. వందలు ఎన్ని ఉన్నాయి 1 2 3 4 400. పదులు ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 6. ఒకట్ల ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5. మొత్తం ఎన్ని ఉన్నాయి చూడండి 4465. నెక్స్ట్ చూడండి అబాకస్ పై ఉన్న పూసలను పరిశీలించి సంఖ్య పేరును రాయండి. ఒకటి మీకోసం సాధించబడింది. చూడండి ఇక్కడ ఉన్నాయి చూడండి. వేల స్థానంలో ఎన్ని ఉందండి 1 2 3 4 4 వేల స్థానంలో రాశాడు. వందల స్థానంలో 1 2 2 వందల స్థానంలో రాశాడు. పదుల స్థానంలో 1 2 3 4 5 5 పదుల స్థానంలో రాశాడు. 1 2 3 అనేది ఒకట్ల స్థానంలో 3 రాశాడు. చూడండి ఇలాగే ఇక్కడ ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టండి. వేల స్థానంలో 1 2 3 4 5 6 7 వేల స్థానంలో 7 ఉన్నాయి. వందల స్థానం చూడండి 1 2 3 4 4. పదుల స్థానం చూడండి 1 2 3 3. ఒకట్ల స్థానంలో ఏమి లేదంటే అక్కడ 0 ఉన్నట్లు 0 రాయండి. 7430. ఇక్కడ చూడండి వేల స్థానంలో ఎన్ని ఉన్నాయి 1 2 3 3. వందల స్థానంలో 1 2 3 4 5 5. పదుల స్థానంలో చూడండి 1 2 2. ఒకట్ల స్థానంలో 1 3521. 4253. చూడండి వీటిని అంకెల్లో రాయాలి. 7430 3521. వీటిని అంకెల్లో ఇక్కడ రాయాలి గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ ప్రదీప్ 3456కు చెక్కు రాయాలి. ఆ మొత్తాన్ని అక్షరాల్లో రాయడానికి అతనికి మీరు సాయం చేయండి. చూడండి, ఈ 3456ను అక్షరాల్లో రాయడానికి అతనికి సాయం చేయండి. ఇక్కడ చూడండి, 3450 3456 అంకెలు రాసేస్తున్నాం కదండి. చూడండి, నెక్స్ట్ టాపిక్ చూడండి. 4 అంకెల సంఖ్యల స్థాన విలువ మరియు సహజ విలువ. ఇక్కడ కింది ఇవ్వని బాక్సులు గమనించండి. 2 1 2 2000, 1 2 3 300, 2 10, 1 2 1 2 3 4 5 6 6 ఒకట్లు. చూడండి, వేల స్థానంలో ఎంత ఉందండి? 2, వందల స్థానంలో 3, పదుల స్థానంలో 2, ఒకట్ల స్థానంలో 6. చూడండి, 2326. వేల స్థానంలో 2, వందల స్థానంలో 3, పదుల స్థానంలో 2, ఒకట్ల స్థానంలో 6. 2326. చూడండి, ఇక్కడ ఇవ్వబడిన చిత్రంలో నువ్వు ఏం గమనించావు? చూడండి, ఇక్కడ కొన్ని బిట్స్ ఇచ్చాడు. ఇక్కడ చిత్రం ఉంది. చిత్రం ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది. చూడండి, ఈ చిత్రం చూసి మనం ఇవి రాయాలి. ప్రశ్నలకు సమాధానం. ఒకట్ల స్థానంలో ఏ అంకె ఉంది? ఇక్కడ చూడండి, ఒకట్ల స్థానం, పదుల స్థానం, వందల స్థానం, వేల స్థానం. ఇప్పుడు చూడండి, ఒకట్ల స్థానంలో ఏ అంకె ఉంది? 6, 1 2 3 4 5 6 6. దాని స్థాన విలువ ఎంత? 6. చూడండి, ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి 6 × 1 6 అవుతుంది. పదుల స్థానంలో ఏ అంకె ఉంది? పదుల స్థానంలో చూడండి, 1 2 ఉన్నది. దాని స్థాన విలువ ఎంత అండి? 2 కాదు, 2 × 10. పదుల స్థానం కాబట్టి 10తో గుణించాలి కాబట్టి 2 × 10 20 అవుతుంది. వందల స్థానంలో ఏ అంకె ఉంది? చూడండి, 1 2 3 3 అంకె ఉంది. దాని స్థాన విలువ ఎంత అండి? 3 × 100 కాబట్టి 300 అవుతుంది. ఎంత అవుతుంది? 300. వేల స్థానంలో ఏ అంకె ఉంది? 1 × 2 2 ఉంది కాబట్టి 2 1 2. దాని స్థాన విలువ ఎంత? 1 2 కాబట్టి 2 × ఎంత మల్టిప్లై చేయాలండి? వేల స్థానం అంటే 1000తో మల్టిప్లై చేస్తే 2000. మొత్తం చూడండి. ఇప్పుడు నేను నా అబ్బాయి మళ్ళీ అర్థమైంది చూడండి. ఇప్పుడు నేను 2326లో స్థాన విలువలు సహజ విలువలు చెప్పగలను. చూడండి, 2000 వేల స్థానంలో ఎంత ఉంటుంది? 2000 ఉంటుంది. వందల స్థానంలో 300 ఉంటుంది. పదుల స్థానంలో 2 × 10 10 20 వస్తుంది. ఒకట్ల స్థానంలో 6 × 1 6 6 × 1 6. చూడండి, సహజ విలువ ఎప్పుడు ఏ అంకెకు ఆ అంకె సహజ విలువ గుర్తుంచుకోండి. చూడండి, ఇక్కడ ఉదాహరణ 8025లో ప్రతి అంకె యొక్క స్థాన విలువ కనుక్కోండి. చూడండి, 8000 వేల స్థానంలో ఉంది కాబట్టి 8 × 1000 8000. సహజ విలువ ఎప్పుడు ఆ అంకె 8. వందల స్థానంలో 0 ఉంది కాబట్టి 0 ఉన్న స్థాన విలువ 0 ఉన్నప్పుడు స్థాన విలువ కూడా 0 అవుతుంది. స్థాన విలువ సహజ విలువ 2 0 అవుతుంది. 0 ఏ స్థానంలో ఉన్నా కూడా గుర్తుంచుకోండి. అది కూడా 2 పదుల స్థానంలో ఉంది కాబట్టి 2 × 10 20. సహజ విలువ 2. ఒకట్ల స్థానం 5 ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి 5. సహజ విలువ 5. గమనిక, ఒక సంఖ్యలో 0 అనేది ఏ స్థానంలో ఉన్నప్పటికీ దాని స్థాన విలువ ఎల్లప్పుడూ 0 అనేది. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఒక సంఖ్యలో 0 అనేది ఏ స్థానంలో ఉన్నప్పటికీ దాని స్థాన విలువ ఎల్లప్పుడూ 0. చూడండి, ఇవి చేయండి. కింద ఇవ్వబడిన అంకెలు స్థాన విలువ సహజ విలువ కనుక్కోండి. చూడండి, అంకె 6742 కదా. దీంట్లో 6 యొక్క స్థాన విలువ 6000. వేల స్థానంలో ఉంది కాబట్టి 6000. సహజ విలువ 6. చూడండి, 7 యొక్క స్థాన విలువ వందల స్థానంలో ఉంది కాబట్టి 7 × 100 700. దాని సహజ విలువ 7. 4 పదుల స్థానంలో ఉంది కాబట్టి 4 × 10 40.
సహజ విలువ 4, 2 ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి స్థాన విలువ 2 × 1 2, సహజ విలువ 2. చూడండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం. అంకె 5309లో 5 స్థాన విలువ వచ్చి ఇది ఏ స్థానంలో ఉందండి? వేల స్థానంలో ఉంది కాబట్టి 5 × 1000 ఎంత అవుతుందండి? 5000. సహజ విలువ 5. 5 యొక్క సహజ విలువ 5. చూడండి 3 అనేది ఎక్కడ ఉందండి? వందల స్థానంలో ఉంది కాబట్టి 3 × 100 300. సహజ విలువ 3. ఏ అంకెకు అదే సహజ విలువ, అదే అంకె సహజ విలువ. చూడండి 0 స్థాన విలువ ఎప్పుడు ఏ స్థానంలో ఉన్నా కాబట్టి 0నే కాబట్టి సహజ విలువ కూడా 0నే అవుతుంది. 9 యొక్క స్థాన విలువ ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి 9 × 1 9, సహజ విలువ 9. చూడండి నెక్స్ట్. కింది సంఖ్యలలో గీత వేయబడిన అంకెల స్థాన విలువ గుర్తించి చుట్టండి. ఒకటి మీకోసం. చూడండి ఇక్కడ 4543లో 5 యొక్క స్థాన విలువ 5 వందల స్థానంలో ఉంది కాబట్టి 5 × 100 500. చూడండి 500 ఎక్కడుందో? 500 0 చుట్టాడు చూడండి ఇట్లా. నెక్స్ట్ దాన్ని చూడండి 3356లో 3 గీత గీసిన 3 స్థాన విలువ ఎంత అండి? వేల స్థానంలో ఉంది. వేల స్థానంలో అంటే 3 × 1000 అంటే 3000. 3000 ఎక్కడుందో చూడండి, దానికి 0 చుట్టండి. 3000. నెక్స్ట్ చూడండి ఇక్కడ 7943 4 ఏ స్థానంలో ఉంది? 10ల స్థానంలో ఉంది. 10ల స్థానంలో 4 ఉంది కాబట్టి 4 × 10 40. 40 ఎక్కడ ఉందో దానికి 0 చుట్టండి. చూడండి ఇక్కడ 40 ఇక్కడ ఉంది. 40కి 0 చుట్టండి. చూడండి 5025. దీంట్లో 0కి ఇచ్చాడు. ఏంది? స్థాన విలువ. 0 స్థాన విలువ ఎక్కడున్నా కూడా 0నే కాబట్టి 0 చుట్టండి. ఓకేనా? 9532. 2 ఇక్కడ గీత గీసిన అంకె ఏనండి? 2 ఏ స్థానంలో ఉంది? ఒకట్ల స్థానంలో ఉంది. 2 × 1 2 కాబట్టి 2కి 0 చుట్టండి. చూడండి కింది సంఖ్యలలో 0 చుట్టబడిన అంకె యొక్క సరైన సహజ విలువ స్థాన విలువకు కింద చూపబడిన విధంగా గీత గీయండి. చూడండి గీత గీయండి. ఎలా గీయాలో 8 5 3 6 దీనికి 0 చుట్టింది 3వది అంటే 10. సహజ విలువ ఏ అంకెకు ఆ అంకె 3 మరియు దాని స్థాన విలువ వచ్చి 10ల స్థానంలో ఉంది కాబట్టి 30. గీత గీసారు. చూడండి ఇప్పుడు నెక్స్ట్ ఇది 2 యొక్క సహజ విలువ 2. గీత గీసామా? మళ్ళీ 2 ఏ స్థానంలో ఉంది? ఇక్కడ 1లు 10లు 100లు వందల స్థానంలో ఉంది కాబట్టి 2 × 100 200. 200కి గీత గీయండి. నెక్స్ట్ చూడండి ఇక్కడ 2 ఏ స్థానంలో ఉంది? వేల స్థానంలో ఉంది. 2 యొక్క సహజ విలువ 2. వేల స్థానంలో ఉంది కాబట్టి 2000. 2 × 1000 2000. మళ్ళీ చూడండి ఇక్కడ 8 ఏ స్థానంలో ఉందండి? ఒకట్ల స్థానంలో. 8 యొక్క సహజ విలువ 8. 8 యొక్క స్థాన విలువ కూడా 8. ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి. 4 అంకెల సంఖ్యల విస్తరణ మరియు సంక్షిప్త రూపం. చూడండి 9432. ఇక్కడ 9 ఏ స్థానంలో ఉంది? వేల స్థానంలో ఉంది. వేల స్థానంలో ఉంది కాబట్టి 9 యొక్క వేల స్థానంలో ఉంది. వందల స్థానంలో ఏముందండి? 4 ఉంది కాబట్టి 4. 10ల స్థానంలో 3 ఉంది కాబట్టి 3. ఒకట్ల స్థానంలో 2 ఉంది కాబట్టి 2. 9432. 9000 + 400 + 3 10లు + 2 ఒకట్లు. 9000 + 400 + 30 + 2. నెక్స్ట్ ఇదే చూడండి. దాని మొత్తం ఎంత? 9432 ఇంత అవుతుంది. నెక్స్ట్ చూడండి 5407. వేల స్థానంలో ఏముందండి? 5. వందల స్థానంలో 4. 10ల స్థానంలో 0. ఒకటి స్థానంలో 7. 5000 + 400 + 0 10లు + 7 ఒకట్లు. ఇప్పుడు 5000 + 400 + 0 + 7 5407. కింద ఇవ్వబడిన సంఖ్యల యొక్క విస్తరణ రూపం రాయండి. చూడండి ఇక్కడ 4354. వేల స్థానంలో 4000 + 300 + 50 + 4. నెక్స్ట్ చూడండి
4000 వేల స్థానంలో ప్లస్ వందల స్థానంలో ఎంత ఉంది? 1 ఉంది. 1 ఇంటూ 100 100 ప్లస్ పదుల స్థానంలో 9 ఉంది కాబట్టి 9 ఇంటూ 10 90 ప్లస్ 1 స్థానంలో 9. ఇప్పుడు చూడండి 7575. 7575లో వేల స్థానంలో ఎంత ఉంది? 7000 ప్లస్ వందల స్థానంలో 5 ఉంది కాబట్టి 500. 5 ఇంటూ 100 500 ప్లస్ ఇంకా పదుల స్థానంలో ఏముందండి? 7 ఉంది కాబట్టి 7 ఇంటూ 10 70 ప్లస్ 5. నెక్స్ట్ చూడండి 6402 అంటే వేల స్థానంలో ఏముందండి? 6 కాబట్టి 6 ఇంటూ 1000 6000 ప్లస్ వందల స్థానంలో 4 ఉంది కాబట్టి 400 పదుల స్థానంలో 0 ఉంది కాబట్టి 0 ప్లస్ ఒకట్ల స్థానంలో 2 ఉంది కాబట్టి 2 రాసుకుంటే ఓకే. నెక్స్ట్ కింద ఇవ్వబడిన విస్తరణ రూపానికి సరైన సంక్షిప్త రూపాన్ని జతపరచండి. చూడండి 3465. చూడండి 3000 ఉంది. 3000 ప్లస్ 400 ప్లస్ 60 ప్లస్ 5 మొత్తం కలిపితే 3465. 3465 ఉంది ఇక్కడ ఉంది. చూడండి 5000 వందల స్థానంలో 0. వందల స్థానంలో 0 ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది. 5048. 5048 దీనికి చూడండి 4900 పదుల స్థానంలో 0 ఉంది. పదుల స్థానంలో 0 ఎక్కడ ఉందో చూడండి. పదుల స్థానంలో 0 ఇక్కడ ఉంది చూడు ఫస్ట్ది 4904. 2000 చూడండి 2547. చూడండి 2000 ప్లస్ 500 ప్లస్ 40 ప్లస్ 7 ఎంత అవుతుంది? 2547. దీనికి జాయిన్ చేయండి. మళ్ళీ చూడండి 6000 ప్లస్ 600 ప్లస్ 60 ప్లస్ 0. చూడండి 6660. 6060. ఇది చూడండి. ఆలోచించండి, చర్చించండి. 4 అంకెల సంఖ్యల మొత్తం ఎన్ని ఉంటాయి? మొత్తం ఎన్ని ఉంటాయి చెప్పండి. ఒకసారి ఆలోచించండి. దీన్ని మీరు కామెంట్ రూపంలో తెలపగలరని కోరుకుంటున్నాను. ఆలోచించండి, చర్చించండి. 4 అంకెల సంఖ్యలు మొత్తం ఎన్ని ఉంటాయి? ఓకే. అభ్యాసం 1 చూడండి. కింద ఇవ్వబడిన వరుస క్రమాన్ని పరిశీలించి సరైన సంఖ్యలను ఖాళీలో పూరించండి. చూడండి వరుస క్రమం 2001 2002 2003 2003 తర్వాత వచ్చేది 2004 2005 2006 ఇచ్చాడు 2007. చూడండి ఇలా అంటున్నా వస్తాయి. మళ్ళీ చూడండి ఇక్కడ 4001 4200 ఇక్కడ చూడండి తప్పు ఉంది. 4001 కాదండి, ఇక్కడ 4100 ఉండాలి. సరేనా? ఇప్పుడు 4000 వరుస క్రమంలో ఇక్కడ తప్పు చూడండి. 4100 4200 4300 4400 4500. ఇక్కడ వ్యత్యాసం ఎంత అండి? 100 వ్యత్యాసంతో ఇక్కడ సిరీస్ ఉంది. చూడండి అక్షరాల్లో ఇవ్వబడిన సంఖ్యలను చదివి వాటికి సరియోగు సంఖ్యను పెట్టెలో రాయండి. 3525. చూడండి ఇక్కడ 3525 రాయండి. 3525. నెక్స్ట్ చూడండి 7708. 7700 పదుల స్థానంలో ఏం లేదు కాబట్టి 0 8. 8005. చూడండి 8005. 8000 వందల స్థానంలో 0 పదుల స్థానంలో 0 ఒకట్ల స్థానంలో 5. 8005. చుట్టబడిన అంకెల స్థాన విలువ రాయండి. చూడండి చుట్టబడిన అంకెల స్థాన విలువ చూడండి ఇక్కడ ఒకట్లు పదులు వందలు వేలు. పదుల స్థానంలో ఉన్న అంకెను వందల స్థానంలో ఉన్న అంకెను చుట్టబడింది అంటే 9. 9 ఇంటూ 100 900. ఇక్కడ చూడండి పదుల స్థానంలో ఉండే అంకెను 1 ఇంటూ 10 10. 7 ఇంటూ ఏ స్థానంలో ఉందండి? వేల స్థానంలో ఉంది కాబట్టి 1000 7000 అవుతుంది. ఇక్కడ చూడండి 4 ఇంటూ 1 కాబట్టి 4 అవుతుంది. కింద ఇవ్వబడిన సంఖ్యలో అక్షరాలు రాయండి. అక్షరాలు రాయడం మీకు సులభమే కాబట్టి మీరు రాసేస్తారు. కామెంట్ రూపంలో తెలపగలరని కోరుకుంటున్నాను. కింది వాణిని విస్తరణ రూపంలో రాయండి. 3870. చూడండి
ఫస్ట్ వేల స్థానంలో 3 ఉంది కాబట్టి 3 × 1000 3000. వందల స్థానంలో 8 ఉంది కాబట్టి 8 × 100 800. పదుల స్థానంలో 7 ఉంది కాబట్టి 7 × 10 70. ఒకట్ల స్థానంలో 0 కాబట్టి 0 అని. మళ్ళీ చూడండి, వేల స్థానంలో 7000, వందల స్థానంలో 0, పదుల స్థానంలో 7 × 10 70, ఒకట్ల స్థానంలో 7. చూడండి ఇక్కడ 9330. వేల స్థానంలో 9000 ప్లస్ 300 ప్లస్ 30 ప్లస్ 0. చూడండి, నెక్స్ట్ చూడండి, సరైన స్థాన విలువతో ఖాళీలను పూరించండి. ఇక్కడ చూడండి, ఒకట్ల స్థానంలో 3 ఉంది, పదుల స్థానంలో 9, 9 × 10 90, ఇవి రెండు పూర్తి చేశాడు. వేల స్థానంలో 5 ఉంది కాబట్టి 5000 ఇచ్చేసినాడు. ఇక్కడ లేనిదేంది, వందల స్థానం ఇవ్వలేదు కాబట్టి వందల స్థానంలో ఉన్న అంకె ఏంది 6, 6 × 100 600, ఖాళీని పూరించండి 600. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి, ఒకట్ల స్థానం, పదుల స్థానం, వందల స్థానం, వేల స్థానంలో ఇవ్వలేదు. వేల స్థానంలో ఏముందండి, ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 × 1000 3000 3000 రాయండి. ఇక్కడ 3000 రాయండి 3000. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏ స్థానం పూరించలేదండి, ఒకట్లు, పదులు, వందలు పూరించలేదు. చూడండి, వందల్లో లేదు కాబట్టి వందల్లో ఉన్న అంకె ఏంది 1, 1 × 100 100. నెక్స్ట్ అంకె చూడండి, 9999లో ఏ అంకెని ఇక్కడ ఇవ్వలేదు, పదుల స్థానంలో అంకెని ఇవ్వలేదు. పదుల స్థానంలో అంకె ఎంత ఉంది, 9 ఉంది. 9 × 10 90 90 రాయండి 90. కింది వాటిని సంక్షిప్త రూపంలో అంకెలలో రాయండి. అంకెల్లో రాయమన్నాడు కాబట్టి చూడండి, వేల స్థానంలో ఎంత ఉందండి 5000, వందల స్థానంలో 200, పదుల స్థానంలో 40, ఒకటి స్థానంలో 3 5243. నెక్స్ట్ చూడండి, 7000 వేల స్థానంలో 7 168. చూడండి ఇక్కడ నెక్స్ట్ 1000 101. చూడండి, వేల స్థానంలో ఎంత ఉంది 1000 ఉంది, వందల స్థానంలో 1 ఉంది, పదుల స్థానం ఇవ్వలేదు కాబట్టి 0, ఒకట్ల స్థానం 1. చూడండి, 1000 101 2035. చూడండి, 2000 వేల స్థానంలో 2000, వందల స్థానం ఇవ్వలేదు 0, పదుల స్థానం 30, స్థానం 5 35. వేల స్థానంలో 5, వందల స్థానంలో 8, పదుల స్థానంలో 3 మరియు ఒకట్ల స్థానంలో 2 ఉండేట్లు 4 అంకెల సంఖ్యలు రాయండి. చూడండి, వేల స్థానంలో ఎంత అండి 5, వందల స్థానంలో 8, పదుల స్థానంలో 3 మరియు ఒకట్ల స్థానంలో 2 ఉండేట్లు 4 అంకెల సంఖ్యలు రాయండి. మొత్తం ఈ సంఖ్య ఏదండి 5832. ఇది మనకు కావాల్సిన సంఖ్య. నెక్స్ట్ చూడండి, ఒకట్ల స్థానంలో 2, పదుల స్థానంలో 5, వందల స్థానంలో 0 మరియు వేల స్థానంలో 6 ఉండేటట్లుగా 4 అంకెల సంఖ్య రాయండి. ఒకటి స్థానంలో ఎంత ఉండాలి, చూడండి స్థానాలు రాస్తాను, 4 అంకెల సంఖ్య కాబట్టి ఒకట్ల స్థానంలో 2, వందల స్థానంలో, పదుల స్థానంలో 5, పదుల స్థానంలో 5, వందల స్థానంలో 0, వేల స్థానంలో 6 6052. గుర్తుపెట్టుకోండి 6052. చూడండి, ఓకే.